ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే మైదానంలో వాతావరణం వేడెక్కుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అంతర్గతంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టుకు దూరం కావడంతో జట్టు పగ్గాలను చేపట్టిన తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషాన్, యువ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ మధ్య జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా జరిగిన ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డాడు. జీషన్ అన్సారీ వేసిన ఒకే ఓవర్లో ఇషాన్ కిషాన్ ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. వరుస 4లు, 6లతో స్పిన్నర్పై ఇషాన్ కిషాన్ ఒత్తిడి పెంచాడు. అయితే జీషన్ అన్సారీ ఏమాత్రం అధైర్యపడకుండా అదే ఓవర్ చివరి బంతి వరకు ఇషాన్ కిషాన్ను అవుట్ చేసి గట్టి దెబ్బ కొట్టాడు. అయితే వికెట్ తీసిన ఉత్సాహంలో జీషన్ అన్సారీ ఇషాన్ కిషాన్కు కాస్త ఘాటుగానే సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఈ ప్రవర్తనతో క్రీజ్లో ఉన్న ఇషాన్ కిషాన్ ఒక్కసారిగా ఆగిపోయి జీషన్ అన్సారీని చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరి మధ్య కొన్ని సెకండ్ల పాటు సీరియస్ చర్చ జరిగినట్లు కనిపించింది. అయితే చివర్లో ఇషాన్ కిషాన్ చిరునవ్వు చిందిస్తూ పెవిలియన్ వైపు వెళ్లటంతో ఇది కేవలం ఆటలో భాగంగా జరిగిన చిన్నపాటి పోటీ మాత్రమేనని అర్థమైంది. అయితే ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 6 మాత్రమే గెలిచి 7 మ్యాచ్లు ఓటమిని చవిచూసింది. సో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి కీలక ఆటగాళ్లు ఫామ్ కోల్పోవటం జట్టును దెబ్బతీసిన పనైంది. హెన్రిచ్ క్లాసన్ ఒక్కడే నిలకడగా రాణించాడు. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి పోరాటాన్ని మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ప్రారంభించనుంది. మరి ఈ సీజన్లో ఇషాన్ కిషాన్ ఎస్ఆర్హెచ్ జట్టును ఏ విధంగా నడిపిస్తాడో అనేది చూడాలి.